చూస్తున్నాం విజయవాడలోని కృష్ణలంకలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. సిద్ధం అంటూ వైసీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన ఏర్పాటు చేసిన బ్యానర్లు అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు తొలగించారు. కేవలం జనసేన ఫ్లెక్సీలను తొలగించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు తీసుకున్న నిరసనగా జనసేన నేత అమ్మిశెట్టి వాసు ధర్నా చేశారు. ఇక వైసీపీ జనసేన రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని అమ్మిశెట్టి వాసు అన్నారు. కేవలం జనసేన ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక తిరిగి జనసేన ఫ్లెక్సీని పోలీసులు పెట్టాల్సి వచ్చింది. పర్మిషన్ లేదన్నారు. మీరు అక్కడ తీయాలిగా, అక్కడ పర్మిషన్ ఉందా వాళ్ళకి? సెక్షన్ అమల్లో ఉంది. రోడ్డు మీద వస్తాట నలుగురి గంట ఎక్కువ మంది గుంపు కూడా ఉండరాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి దయచేసి. విజయవాడలోని కృష్ణలంకలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. సిద్ధమంటూ వైసీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన ఏర్పాటు చేసిన బ్యానర్లు అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు తొలగించారు. కేవలం జనసేన ఫ్లెక్సీలను తొలగించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా జనసేన నేత అమ్మిశెట్టి వాసు ధర్నా చేశారు. వైసీపీ జనసేన రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని అమ్మిశెట్టి వాసు అన్నారు. కేవలం జనసేన ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారని ఆయన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. చేసేది ఏమీ లేక తిరిగి జనసేన ఫ్లెక్సీని పోలీసులు పెట్టవలసి వచ్చింది. మీరు అక్కడ తీయాలిగా, అక్కడ పర్మిషన్ ఉందా వాళ్ళకి? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పోటాపోటీ ఫ్లెక్సీలు ఇటు జనసేన వైసీపీ వివాదం తలెత్తినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఫ్లెక్సీల వార్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీల వార్ అనేది మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలో దానికి ధీటుగా, అంటే ఏదైతే సిద్ధం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో దానికి ధీటుగా దాని పక్కనే మేము సిద్ధం అంటూ కూడా జనసేన పార్టీ వాళ్ళు కూడా పోటాపోటీగా ఫ్లెక్సీ వేయడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు పోలీసుల మీద, అట్టగస్థానికి మీద కొంతమంది మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే జనసేన వేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలంటూ కూడా అటు మున్సిపల్ అధికారులకి వాళ్ళకి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కృష్ణలంకలో ఏదైతే జనసేన పార్టీ వాళ్ళు వేసిన ఫ్లెక్సీ తొలగించేందుకు ప్రయత్నం చేశారు. అయితే తెలుసుకున్న జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా ఒకసారిగా అక్కడికి వచ్చి మా ఫ్లెక్సీ తొలగించడం కాదు, వైసీపీకి చెందిన వాళ్ళ ఫ్లెక్సీ కూడా తొలగించారు, మా ఫ్లెక్సీ తొలగిస్తే అది కూడా తొలగించాలంటూ దాంతో వాగ్వివాదానికి దిగారు. అయితే దీనికైతే అనుమతి లేదు అంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మేము ఇదే చేస్తామంటూ జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల చర్యల పట్ల నిరసిస్తూ జన సైనికులు అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఆందోళనకు దిగారు. ఏదైతే జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో మొత్తం కూడా పోలీసుల తీరుకు నిరసనగా మొత్తం కూడా ధర్నా ఈ కార్యక్రమం మొత్తం కూడా చేపడుతుందో ఒకసారి కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే కేవలం జనసేన ఫ్లెక్సీ ఎలా తీస్తే రెండు ఫ్లెక్సీలు అంటూ కూడా మొత్తం కూడా వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో చెప్పడంతో పాటు మొత్తం ఆందోళన కార్యక్రమం దిగడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని ఈ రెండు తొలగించకుండా అక్కడ నుంచి వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి అటు గుడివాడలో కూడా నెలకొందని చెప్పు. గుడివాడలో అయితే బిరింగన్న రాము సై పేరుతో కూడా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీని తొలగించే రాత్రి పోలీసులు వచ్చి దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు.
మున్సిపల్ సిబ్బంది కూడా తొలగించడం జరగడంతో మొత్తం కూడా అక్కడ వెనుగండ్ల రాము వర్గీయులు మొత్తం కూడా ఫ్లెక్సీ తొలగించవద్దు అంటే మొత్తం కూడా రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం పేరుతో మీరు ఫ్లెక్సీ వేస్తారు, మేము వేసుకుంటే తప్ప అంటూ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. దీంతో తొలగింపు ప్రక్రియ కూడా పోలీసులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వెనక్కి తగ్గిన పరిస్థితి నెలకొంది.